Coming to the accounts payables, the transaction between the company code versus vendor is known as accounts payables. So these transactions, so before going to the first step is now we understand what is PO, what is invoices, what is GR based invoice verification, and the service based invoice verifications, all those things. Here the first step is define vendor account group. See, without vendor account group, there is no vendor master. For example, for one business, how many vendors will be there? How many vendors will be there? It depends. It depends upon the size of the business and the nature of the business. ఇప్పుడు మా కంపెనీకి మీరు ఎక్కడైనా చూడండి, ఒకే మెటీరియల్ని ఒకే వెండర్ మీద ఎవరు ఆధారపడదు. ఫర్ ఎగ్జాంపుల్, we need a material of steel. సో స్టీల్ రా మెటీరియల్ కావాలన్నప్పుడు మనము ఎంతమంది వెండర్స్ మీద ఆధారపడాలి? Always business will maintain multiple vendors for one raw material. ఎందుకంటే ఒకే వెండర్ మీద మనం డిపెండ్ అయితే కనుక ఆ వెండర్ రైట్ టైంకి సప్లై చేయలేకపోతే కనుక అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఆల్వేస్ విల్ మెయింటైన్ మల్టిపుల్ వెండర్స్ ఫర్ సిమిలర్ ప్రొడక్ట్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక కంపెనీకి ఎంతమంది వెండర్ ఉంటారు అని అడిగినప్పుడు ఇట్ డిపెండ్స్ అని అంటారు చాలా మంది, నాతో సహా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద బిజినెస్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక 3 డిఫరెంట్ రా మెటీరియల్స్ కావాలండి. ఈ 3 డిఫరెంట్ రా మెటీరియల్స్కి 3 వెండర్స్ మెయింటైన్ చేస్తానా? లేదు కదా. సో ఒక్క రా మెటీరియల్కి మల్టిపుల్ వెండర్స్ని కూడా నేను మెయింటైన్ చేసుకోవచ్చు. సో వెండర్ అకౌంట్ గ్రూప్ అంటే ఏంటి? విచ్ స్పెసిఫైస్ ద రా మెటీరియల్ సర్వీసెస్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై ద కంపెనీ కోడ్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నానండి, PF01 అని ఒక అకౌంట్ గ్రూప్ ఇస్తున్నా. ఈ PF01 ద్వారా నేను ఎన్ని మెటీరియల్ మాస్టర్స్ క్రియేట్ చేయొచ్చు? PF01 అన్నది ఒక రా మెటీరియల్ అండి. PF01 ఇస్ నథింగ్ బట్ ఇట్స్ రా మెటీరియల్ నేమ్ as స్టీల్. ఇది పర్ఫెక్ట్ మీనింగ్. PF01 అంటే స్టీల్. నువ్వు డైరెక్ట్గా స్టీల్ రాయలేక యూ స్పెసిఫైడ్ PF01 అండ్ యూ స్పెసిఫైడ్ ద మీనింగ్ ఆఫ్ PF01 is స్టీల్. For steel, how many vendors you can maintain? I can maintain multiple vendors. Vendor 1. Observe it carefully, guys. At the same time, you can maintain for the same raw material vendor account group, you can maintain vendor 2, vendor 3. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, విత్ ద సేమ్ అకౌంట్ గ్రూప్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ వెండర్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, సో ఫర్ వన్ ప్రోడక్ట్, వన్ రా మెటీరియల్ యూ కెన్ డిపెండ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్. సో విత్ వన్ అకౌంట్ గ్రూప్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ వెండర్స్. వెండర్ 1, వెండర్ 2, వెండర్ 3 డిపెండ్స్. ఇంతకుముందు మీరు ఇప్పుడు ఈ పాయింట్ నేను చెప్పలేదు అనుకోండి, యూ ఫీల్ ఆల్వేస్ దట్ విత్ వన్ వెండర్ అకౌంట్ గ్రూప్ యూ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ వెండర్ మాస్టర్. నో నో నో, విత్ వన్ వెండర్ అకౌంట్ గ్రూప్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ మాస్టర్స్. ఓకేనా? నా మీకు అర్థమైంది, చాలా క్లియర్గా అర్థమైంది వాట్ ఈస్ వెండర్ అకౌంట్ గ్రూప్. ఇప్పుడు ఇక్కడ నేను చేయబోతున్నాను చూడండి. సో ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ OBD3. OBD3, let me show you OBD3. OBD3, but I will show you the path. Go for SPRO, select SAP reference IMG, go for financial accounting new, go for accounts receivables and payables, vendor accounts, master data, preparations. ఇక్కడ ఏమైంది? define account groups with define account group with screen layout vendors and click this green icon. Select inventories. ఇక్కడ ఉంది కదండి ట్రాన్సాక్షన్ కోడ్,
ప్లీజ్ గో ఫర్ యూర్ ఇక్కడ ఉంటుంది. సో సమ్ టైమ్స్ స్పెసిఫై చేయదు, ఇది పైరేటెడ్ కాబట్టి గో ఫర్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఇవ్వండి PF01 ఇవ్వండి, నో వరీస్, రాయండి స్టీల్. ఓకేనా. డబుల్ క్లిక్ ఆన్ కంపెనీ కోడ్ డేటా, డబుల్ క్లిక్ ఆన్ అకౌంట్ మేనేజ్మెంట్, మేక్ రికన్సిలేషన్ అకౌంట్ as రిక్వైర్డ్ ఎంట్రీ. ఇది ఎందుకు పనిచేస్తుంది, వై యూ షుడ్ మెయింటైన్ రియల్ టైంలో కూడా ఈ అకౌంట్ గ్రూప్లో మనం రికన్సిలేషన్ అకౌంట్ని రిక్వైర్డ్ ఎంట్రీనే పెడుతున్నాం. సో గో ఫర్ సేవ్. ఎందుకో ఇప్పుడు నేను చెప్తాను. జస్ట్ ప్రెస్ ఎంటర్, అగైన్ ప్రెస్ ఎంటర్. రీజన్ ఏంటంటే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ ద్వారానే మీరు వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యు మేడ్ దిస్ రికన్సిలేషన్ అకౌంట్ as రిక్వైర్డ్ ఎంట్రీ ఇన్ వెండర్ అకౌంట్ గ్రూప్ and you are going to create the vendor master with reference to the vendor account group. ఈ వెండర్ అకౌంట్ గ్రూప్లో మీరు చేసింది ఏంటి, రికన్సిలేషన్ as రిక్వైర్డ్ ఎంట్రీ. సో ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ ద్వారా మీరు వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు కదా. సో ఈ వెండర్ మాస్టర్లో రికన్సిలేషన్ అకౌంట్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీగా ఉంటుందా ఉండదా? ప్రఫుల్ల మీరు చెప్పండి. ఒకసారి రిపీట్ చేస్తారు క్వశ్చన్. ఓకే, ఈ వెండర్ అకౌంట్ గ్రూప్లో ఇప్పుడే కదా రికన్సిలేషన్ అకౌంట్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీగా పెట్టాను, అవునా కదా? అంటే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో, అది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. డబుల్ క్లిక్ ఆన్ కంపెనీ కోడ్ డేటా, డబుల్ క్లిక్ ఆన్ అకౌంట్ మేనేజ్మెంట్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీగా ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ చేసాను, అవునా? సో ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ ద్వారా ఐ సెట్ దట్ విత్ రిఫరెన్స్ టు ద వెండర్ అకౌంట్ గ్రూప్ యు ఆర్ క్రియేటింగ్ ఏ వెండర్ మాస్టర్స్. దీన్ని మాస్టర్స్ అంటారు. ఇప్పుడు నేను ఈ వెండర్ అకౌంట్ గ్రూప్లో రికన్సిలేషన్ అకౌంట్ అన్నది రిక్వైర్డ్ ఎంట్రీగా పెట్టాను. దీని ద్వారా నేను వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను కదా. వెండర్ మాస్టర్లో ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఏ ఫీల్డ్, ఈ రికన్సిలేషన్ అకౌంట్ అన్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఇది రిక్వైర్డ్ ఎంట్రీగా వెండర్ మాస్టర్లో అపియర్ అవుతుందా అవదా? అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వెండర్ మాస్టర్లో మీకు ఈ ఫీల్డ్ అన్నది అపియర్ అవుతుందన్నమాట, అవునా కదా? అది అపియర్ అవుతున్నప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకేనా. ఎందుకు ఇప్పుడు ఈ రికన్సిలేషన్ అకౌంట్ అన్నది, ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఎంతమంది వెండర్స్ ఉంటారు, మల్టిపుల్ వెండర్స్ ఉంటారు అన్నది ఇప్పుడే మనం అనుకున్నాం, అవునా కాదా? సో ఈ మల్టిపుల్ వెండర్స్ 1, వెండర్స్ 2, వెండర్స్ 3 ఇవన్నీ కూడా దేని కిందకు వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, లయబిలిటీస్లో. ఎందుకంటే మనం మెటీరియల్స్ తీసుకుంటున్నాము, సర్వీస్ తీసుకుంటున్నాము. సో మనము వెండర్కి మనీ పే చేయాలి కాబట్టి వీఆర్ liable to vendors. So in that situation, these vendors will comes under liability. Okay na? Please remember this point. ఈ రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ యూస్ఫుల్ అవుతుందో కూడా నేను చెప్తాను, ఓకేనా? ఓకే, ఎలాగంటే ఇప్పుడే చెప్తాను వినండి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. యూ డన్ విత్ వెండర్ అకౌంట్ గ్రూప్. సో విత్ వెండర్ అకౌంట్ గ్రూప్, with reference to the vendor account group, you created vendor master. In vendor master, you made it reconciliation account as required entry. So reconciliation account ante enti? Reconciliation account ఏంటంటే all the vendors will be assembled. So reconciliation account is nothing but as creditor, sundry creditors. ఇదంతా మీకు టెక్నికల్గా నేను చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ ఫోకస్. వి డన్ విత్ ద ఫస్ట్ స్టెప్ అండ్ యూ క్రియేటెడ్ PF01, అంతేనండి. టెక్నికల్గా నేను చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో డిఫైన్ నంబర్ రేంజెస్ ఫర్ అకౌంట్ గ్రూప్స్ XKN1. సో జస్ట్ గో బ్యాక్ ఫర్ ట్వైస్. ఇక్కడ చూడండి, డిఫైన్ క్రియేట్ నంబర్ రేంజెస్ ఫర్ వెండర్ అకౌంట్స్. క్లిక్ దిస్ గ్రీన్ ఐకాన్.
select pencil mark intervals. You take the existing one, brother. Nothing to have happen. రియల్ టైంలో క్రియేట్ చేయాల్సింది, బట్ ఇక్కడైతే ఎగ్జిస్టింగ్ తీసుకోండి 05. ఇక్కడ చూడండి 05. ఓకేనా. అసైన్ నంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్. నంబర్ రేంజ్ ఏంటి 05 అండ్ ద వెండర్ అకౌంట్ గ్రూప్ ఈస్ PF01. ఇక్కడ ఏంటిదంటే దిస్ నంబర్ రేంజ్ 5 సిరీస్లో ఉంది కదండి. దిస్ నంబర్ రేంజ్ అంటే ఇప్పుడు మనకి వెండర్, when we are creating a vendor master, this number range helpful to create a vendor master. Okay na, 5 series lo undi kada, remember it. Now what is the next step? Assign number ranges to vendor account group. The transaction code is OBAS. Just below the previous step, assign number ranges to vendor account groups. Click this green icon. Select position. Give the account group as PF01. So parallel to PF01, give 05. Go for save. ఇక్కడ కొత్త రిక్వెస్ట్ క్రియేట్ చేద్దామండి. అకౌంట్స్ పేయబుల్స్ అని ప్రెస్ ఎంటర్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్. ద ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ OBA3. ప్రతి టాపిక్ లోను టాలరెన్స్ ఉంటుందని చెప్పాను కదా. ప్రతి టాపిక్ లోను I'll show you the part. Go for SPRO. Select SAP reference IMG. Go for financial accounting new. Accounts receivables and payables. Business transactions. Open item clearing. Clearing differences. Here you can find tolerance for అంటే కస్టమర్స్ ది వెండర్స్ రెండు ఇక్కడే వచ్చేస్తుంది. సో మీరు మళ్ళీ అకౌంట్స్ రిసీవబుల్స్ లో చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నా కస్టమర్స్ ది కూడా స్పెసిఫై చేస్తున్నారు కాబట్టి. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. గివ్ ద కంపెనీ కోడ్ as PF18 కదా. రిమైనింగ్ అంతా కూడా రియల్ టైమ్ లో డేటా ఇస్తారండి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ స్పెసిఫై యువర్ కంపెనీ కోడ్. గో ఫర్ సేవ్. ఓకేనా. క్రియేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అకౌంట్ అంటే ఇప్పుడు మీరు రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నారు కదండి. యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద రా మెటీరియల్ కదా. సో రా మెటీరియల్ మీన్స్ ఇన్వెంటరీ. సో యూ హ్యావ్ టు క్రియేట్ ద జిఎల్ అకౌంట్. ఐ సెడ్ నో. ఇప్పుడు స్టేషనరీకి ఎలా క్రియేట్ చేస్తున్నారు, రెంట్కి ఎలా క్రియేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూఆర్ గోయింగ్ టు పర్చేస్ ద రా మెటీరియల్, సో రా మెటీరియల్ కూడా మీరు జిఎల్ ఒకటి క్రియేట్ చేయాలి కదా. రా మెటీరియల్ కమ్స్ అండర్ అసెట్. అసెట్ వీఆర్ యూజింగ్ 2 సిరీస్ /FS00. స్లాష్ అని ఎందుకు ఇస్తున్నా నేను ఇక్కడ నుంచి ఆ స్క్రీన్ కి మూవ్ అవటం కోసం. కేర్ఫుల్లీ చూడండి. అసెట్స్ లోకి వెళ్ళండి. ద నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ ఏంటి? సెలెక్ట్ క్రియేట్ ఐకాన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ 2000002. ప్రెస్ ఎంటర్. గివ్ ద అకౌంట్ గ్రూప్ as assets. comes under balance sheet. మీకు ముందే చెప్పాను, అసెట్స్ లయబిలిటీస్ రెండు బ్యాలెన్స్ షీట్, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. ఇక్కడ చూడండి. ఓకే. షార్ట్ టెక్స్ట్ ఏం రాద్దాం? ఇన్వెంటరీ షార్ట్ టెక్స్ట్. ఓకేనా. సెలెక్ట్ కంట్రోల్ డేటా. సెలెక్ట్ ఓన్లీ బ్యాలెన్సెస్. ఓపెన్ ఐటమ్, లైన్ ఐటమ్. టు ద షార్ట్ కీ as 002. Select create bank interest tab. Give G001. Go for control S. ఇన్వెంటరీ అకౌంట్ GL క్రియేట్ చేశాను కదా. సన్రీ క్రియేటర్స్. సన్రీ క్రియేటర్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. లయబిలిటీస్ లోకి వెళ్ళండి. క్రియేటర్స్ అంటే ఆ పేరులోనే తెలుస్తుంది. క్రియేటర్స్ అంటే మనం అప్పు ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేస్తాను కూడా అబ్జర్వ్ చేయండి. చెప్తాను 1000002. Select type description. Give the account group as liabilities. Where balance sheet as it comes under balance sheet. Sundry creditors. రియల్ టైంలో ఇదే టర్మినాలజీ యూజ్ చేస్తారని ఉండదండి. క్రెడిటార్స్ ఉంటుంది. ఎస్ డాట్ అని ఉండదు. జస్ట్ క్రెడిటార్. ఓకేనా. అబ్జర్వ్ చేయండి ఇద్దరు.
సెలెక్ట్ కంట్రోల్ డేటా ట్యాగ్. ఇక్కడ సన్రీ క్రెడిటార్స్ అంటే మీనింగ్ చెప్తాను. ఐఎమ్ నాట్ సెలెక్టింగ్, మేక్ ఏ మ్యూట్. ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఓన్లీ బ్యాలెన్సెస్ అండ్ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యు ఆర్ సెలెక్టింగ్ దిస్ ఆప్షన్ కాల్డ్ వెండార్స్ అంటే ఇక్కడ వెండార్ ఉందా వెండార్స్ ఉందా అన్నది అబ్జర్వ్ చేయాలి. అంటే ఏంటి, వెండారా వెండార్సా అంటే సింగులరా ప్లూరలా, సింగులరా ప్లూరలా అన్నది ఆలోచిస్తే ఇట్స్ మెనీ. వెండార్ కాదు, ఐఎమ్ యాడింగ్ ఎస్. ఇది నేను యాడ్ చేయలేదు, ఎస్ఏపి వాళ్ళు యాడ్ చేసింది, ఇది మనం ఎడిట్ చేయలేం. అంటే అర్థం ఏంటి, ఈ అకౌంట్లో సన్రీ క్రెడిటార్స్ అన్నది ఏంటిదంటే ఇది ఎక్కడ వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. అవును, మనం గ్రాడ్యుయేషన్లో మీరిద్దరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు ఐడియా లేదు. అదే కామర్స్ గ్రాడ్యుయేట్కి అయితే ఇంటర్మీడియట్లో ఉంటుంది, గ్రాడ్యుయేషన్లో ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఉంటుంది. సన్రీ క్రెడిటార్స్ అంటే ఏంటి, ఇది దేని కిందకు వస్తుంది, లైబిలిటీస్ కిందకు వస్తుంది. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, బ్యాలెన్స్ షీట్లో రెండు భాగాలు ఉంటుంది. ఒకటేమో లైబిలిటీస్ భాగం ఉంటుంది, ఇంకోటేమో అసెట్స్ భాగం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, వెండర్ అన్నది దేని కిందకు వస్తుంది, లైబిలిటీస్ కిందకు వస్తుందా అసెట్స్ కిందకు వస్తుందా అని అనేటప్పటికి ఇక్కడ వస్తుంది. అవును కదా. ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో మల్టిపుల్ వెండర్స్ ఉంటారు కదా, సో ప్రతిసారి వెండర్ని ఇలా రాయలేము కదమ్మా. వెండర్ 1 అని రాయలేము, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది వెండర్ 2 అని రాయలేము. ఇలా వెండర్ రాసుకుంటూ వెళ్తే ఇది ఏంటి చూడడానికి లైబిలిటీస్ ఇంకేమైనా, ఇలా ప్రతిదీ రాయలేము కదా. సో మనం అకౌంటెన్సీలో మాత్రమే కాదు, సేమ్ అదే కాపీ. ఇక్కడ ఏమవుతుందంటే s.creditors అని ఒక అకౌంట్ క్రియేట్ చేసాం రా. సారీ గైస్, మనం ఎప్పుడైతే s.creditors అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, యూ బెటర్ థింక్ దట్ దిస్ ఇస్ ద ఫోల్డర్ డియర్స్. దీన్ని ఒక ఫోల్డర్ అంటారు. మీకు జనరల్ ఎస్ఏపి చెప్పడం లేదు, జనరల్గా చెప్తాను. s.creditors అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ వెండర్ 1, ఈ వెండర్ 2 అండ్ వెండర్ 3 అన్నది ఈ ఫోల్డర్లో వేసాము, అంతేనా? అవునా కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అదే కదా చెప్తున్నాను ఇక్కడ. ఈ s.creditors అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఇఫ్ యూ క్లిక్ దిస్ ఫోల్డర్ ఇట్ షోస్ ద లిస్ట్ ఆఫ్ వెండర్స్. అంటే ఇప్పుడు ఈ వెండర్ 1, వెండర్ 2 ఇవన్నీ కూడా ఈ సన్రీ క్రెడిటార్స్ అసెంబుల్ అవుతుంది కదా, అవుతుందా లేదా? సో ఈ సన్రీ క్రెడిటార్స్ ఇస్ ద రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ అకౌంట్స్ పేయబుల్స్. అంటే అర్థమైంది వాట్ ఈస్ రికన్సిలేషన్ అనేది. ఇదేం బ్యాంక్ రికన్సిలేషన్ కాదు. ఇప్పుడు మీకు అర్థమైన పాయింట్ ఏంటంటే సన్రీ క్రెడిటార్స్ ఇస్ ద ఓన్లీ వన్ రికన్సిలేషన్ అకౌంట్ ఇన్ అకౌంట్స్ పేయబుల్స్ విచ్ షోస్ ద లిస్ట్ ఆఫ్ వెండర్స్. టెక్నికల్ గా ఈ వెండర్ 1, వెండర్ 2, వెండర్ 3 అన్నది ఎలా మూవ్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక జిఎల్ క్రియేట్ చేస్తాను. సార్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ప్లీజ్. యా, సో ఈ సన్రీ క్రెడిటర్స్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ వెండర్స్. ఇస్ అన్ అకౌంట్, ఇట్స్ అ ఫోల్డర్ అన్నారు కదా. మీకు ఈ 7th స్టెప్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదండి, ఈ 7th అయిన తర్వాత మీరు డౌట్ అడగరు నా లెక్క ప్రకారం. కొంచెం టైం ఇస్తే ఇది అయిపోయిన తర్వాత టెక్నికల్ గా నేను ఎలా మూవ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఓన్లీ బ్యాలెన్సెస్ అండ్ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఐఎమ్ సెలెక్టింగ్ ఓన్లీ లైన్ ఐటమ్ డిస్ప్లే. వై? బికాస్ వెన్ ఐ వాస్ అప్డేటింగ్ దిస్ ఫీల్డ్, ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్ని అప్డేట్ చేశానో, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను కృష్ణ, మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎందుకు సెలెక్ట్ చేస్తాము? కృష్ణ, మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే ఈ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించింది ప్లస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించింది ఎలా తెలుస్తుంది? ఇది సెలెక్ట్ చేస్తే బ్యాలెన్స్ షీట్కి సంబంధించింది.
ఇది సెలెక్ట్ చేయకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించింది. అవునా కాదా? ఓకే. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు కదా, మరి నేను సెలెక్ట్ చేయలేనప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిందా లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించిందా? ఇక్కడ నేను Profit and స్పెసిఫై చేశాను, వినండి, నేను ఇక్కడ క్లియర్ గా స్పెసిఫై చేశాను ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని. అవును కదా? వెన్ ఐ వాస్ సెలెక్టెడ్ ద రేడియో బటన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్, at the same okay. time when I was in the control data type, I'm not selected open item management. ఎందుకంటే assets comes under balance sheet, customers comes under balance sheet, vendors comes under balance sheet, contract accounts receivables comes under balance sheet. అంటే ఇదంతా బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిందే. ఇక్కడ దేర్ ఇస్ నో పిఎల్ అండ్ అకౌంట్ రికన్సిలేషన్. మీకు అర్థమవుతుందా? ఒక కంపెనీకి మల్టిపుల్ Okay. ఉంటాయి, ఒక కంపెనీకి మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు, ఒక కంపెనీకి మల్టిపుల్ వెండర్స్ ఉంటారు, ఒక కంపెనీకి మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిందే. సో ఆల్రెడీ ఇక్కడ నువ్వు స్పెసిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేయాల్సిన అవసరము లేదు. అంటే ఇలాంటి ఫోల్డర్స్ ఎస్ డాట్ క్రియేటర్స్ అనేది ఒక ఫోల్డర్, అలానే అసెట్స్ కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నువ్వు వెండర్స్ కి ఎలా అయితే ఇప్పుడు సండ్రీ క్రియేటర్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నావు, కస్టమర్స్ కి రేపు అలానే క్రియేట్ చేస్తావు, అసెట్స్ కి అలానే క్రియేట్ చేస్తావు. అర్థమైందా? సో ఇప్పుడైతే ఇక్కడ now you understand that when you are updating this field represents that it is a balance sheet item. So that's the reason we are not specified. Coming to the short key So, 002. ఇప్పుడు మరి అసెట్స్ పెట్టినప్పుడు మనము ఆ రెగ్యులర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వి సెలెక్టెడ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కదా. ఇఫ్ యూ హ్యాడ్ సెలెక్టెడ్ అసెట్స్ వీ డోంట్ నీడ్ టు క్లిక్ ఫర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ దెన్. No, we do not create. But ఇవన్నీ మాస్టర్స్ సంబంధించింది, ఓన్లీ ఫర్ మాస్టర్స్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్స్ కి సంబంధించింది. అర్థమైందా? ఇదంతా కూడా జనరల్ ట్రాన్సాక్షన్ కాదు. మీకు అర్థమవుతుంది. ఒక 2 minutes ఉంది. నేను నా థింకింగ్ ఏంటి, నేను వెండర్ మాస్టర్స్, వెండర్ 1 వెండర్ 2 అంటే ట్రాన్సాక్షన్స్ కాదు, మాస్టర్స్ ని మూవ్ చేయబోతున్నా. ఓకేనా? ట్రాన్సాక్షన్ కి అయితే ఈ ఫీల్డ్ అవసరం లేదు, ఎంటీ పెట్టేసి ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నేను ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడట్లా, మాస్టర్ డేటా గురించి మాట్లాడుతున్నా. ఓకే. నౌ సెలెక్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. నౌ దిస్ టైం ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ మనం కొత్తగా తీసుకుంటున్నామంటే G067 రికన్సిలేషన్ అకౌంట్. గో ఫర్ సేవ్. ఇప్పుడు నేను వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను. నేను మీ వెండర్ 1 వెండర్ 2 రెండు క్రియేట్ చేస్తాను, ఎందుకంటే మీరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి. అదే కామర్స్ అయితే ఒకటి చాలు. చూడండి, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేబుల్స్, మాస్టర్ రికార్డ్స్, మెయింటైన్ సెంట్రల్లీ. ఇక్కడ చాలా మంది అంటారు వెండర్ మాస్టరు FK01 లో కూడా క్రియేట్ చేయొచ్చు కదా, XK01 లోనే ఎందుకు అని. అబ్జర్వ్ చేస్తాను, ఇప్పుడే చెప్తాను మీకు రీజన్. కృష్ణ, ఇది మీకు ఇంపార్టెంట్, మీరు రియల్ టైంలో ఉన్నారు కాబట్టి. ఎప్పుడైనా సార్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఈ స్క్రీన్లో ఏంటి, ఈ స్క్రీన్లో మీకు పర్చేస్ ఆర్గనైజేషన్ లేదు, అవునా? అది ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేస్ ఆర్గనైజేషన్ ఉంది. ఇక్కడ చూడండి, విత్ పర్చేస్ ఆర్గనైజేషన్, వితౌట్ పర్చేస్ ఆర్గనైజేషన్. ఇక్కడ లేదు పర్చేస్ ఆర్గనైజేషన్. సో ఆల్వేస్ we need to create with reference to the purchase organization. అకౌంట్ గ్రూప్ ఏంటి, PF01, అవును కదా? పర్చేస్ ఆర్గనైజేషన్ MM చెప్తున్నప్పుడు మళ్ళీ వెండర్ మాస్టర్, అక్కడ కొత్తగా ఇంకో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ క్రియేట్ చేసేది శాంపుల్ వెండర్ మాస్టర్. ఓకేనా? చూడండి, విత్ రిఫరెన్స్ టు ద అకౌంట్ గ్రూప్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెండర్ మాస్టర్. వెరీ క్లియర్ అండి, మళ్ళీ చూపిస్తాను చూడండి. చూడండి, అబ్జర్వ్ గైస్, కంపెనీ కోడ్ ఇచ్చారు, వెండర్ అకౌంట్ గ్రూప్ ఇచ్చారు. సరే, ఇద్దరు వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కృష్ణ, కంట్రీ IN మ్యాండేటరీ ఫీల్డ్, ప్రెస్ ఎంటర్. కస్టమర్ వెండర్ ఒకళ్ళే అయితే ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ అప్డేట్ చేస్తారు, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ అండి. ఇది కృష్ణ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అంటే వెండర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ
అప్డేట్ చేయాలి ఫర్ ఆటోమేటిక్ పేమెంట్ రన్. ఫస్ట్ నేమ్, దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ ద సెకండ్ నేమ్ ఆఫ్ వెండర్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఉంది అంటే ఏంటి, ఈ వెండర్ అన్నది ఎక్కడికి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, when I was speaking from F4 ఇక్కడ జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చినాయా, ఇక్కడ ఓన్లీ ఒక జిఎల్ అకౌంటే వచ్చింది, అది సన్డ్రీ క్రియేటర్స్. ఎందుకంటే వి మేడ్ సన్డ్రీ క్రియేటర్స్ ఇస్ లింక్డ్ అప్ విత్ వెండార్స్. అంటే ఇప్పుడు మీకు అర్థం ఏంటి, ఇప్పుడు ఈ వెండార్ మాస్టర్ ఎక్కడ మూవ్ అవుతుంది, సన్డ్రీ క్రియేటర్స్ లో అసెంబుల్ అవుతుంది. 012 షార్ట్ కి క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్స్, A1 డొమెస్టిక్ పేమెంట్స్. 012 ఎందుకు ఇచ్చా, ఇక్కడ చూడండి ఇది వెండర్ నంబర్కి సంబంధించింది కాబట్టి. ప్రెస్ ఎంటర్. పేమెంట్ టర్మ్స్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ పేమెంట్ టర్మ్స్ అండి. మనం ఈ టాపిక్ అయిన తర్వాత ఇది అయ్యే నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాము. నేను కొత్త పేమెంట్ టర్మ్స్ క్రియేట్ చేసి నేను మీకు చెప్తాను. చెక్ డబుల్ ఇన్వాయిస్ యాజ్ పర్ ద ఇన్వాయిస్ వెరిఫికేషన్స్. గో ఫర్ సేవ్ చేయండి. ఆ జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ట్యాబ్స్ అంతా కూడా మీకు నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది జస్ట్ అకౌంట్స్ పేబుల్స్ అంటే ఎలా ఉంటుంది, ఓన్లీ ఎఫ్ఐకి సంబంధించింది, అది ఎంఎంకి సంబంధించింది కదా, అది ప్రాజెక్ట్లో నేను చెప్తాను. ఇప్పుడు వెండర్ 1 అన్నది కృష్ణ కదా, ఇప్పుడు ఇంకో వెండర్ మాస్టర్ కూడా క్రియేట్ చేస్తాను. ఇది సేవ్ అవని. నంబర్ ఏం సిరీస్ వస్తుందండి, ఇప్పుడు 5 సిరీస్ వస్తుంది. ఎందుకంటే 05లో 50000. ఇక్కడ చూడండి నంబర్ రేంజెస్. సరే, ఇప్పుడు ఇదే సేమ్ అకౌంట్ గ్రూప్ ద్వారా ఇందాక మీకు చెప్పాను కదండి గైస్, విత్ ద సేమ్ అకౌంట్ గ్రూప్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సెకండ్ వెండర్ మాస్టర్. ఇప్పుడు చూడండి ఐ విల్ సేమ్ అకౌంట్ గ్రూప్. ఇప్పుడు చూడండి కృష్ణ 2, ప్రెస్ ఎంటర్. ఇక్కడ ఏ రికన్సిలేషన్ అకౌంట్ వస్తుంది మళ్ళీ, అంటే ఒక కంపెనీలో కృష్ణ 1 ఉండని ఒక వెండరు, కృష్ణ 2 ఉండని ఒక వెండర్, కృష్ణ 3 రాని, కానీ చివరికి అసెంబ్ల్ అయ్యేది అక్కడ సన్డ్రీ క్రియేటర్స్ లో అసెంబ్ల్ అవుతుంది. ఈ సన్డ్రీ క్రియేటర్స్ దేని కిందకు వస్తుంది, లైబిలిటీస్ కిందకు వస్తుంది. ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఫోల్డర్ లో మూవ్ అవుతుందా లేదా, ప్రఫుల్లా మీరు ఆన్సర్ చెప్పండి. యా, మీకు ఇప్పుడు డౌట్ ఉందా? నో. ఇది చెప్పడం చాలా కష్టం సార్. అందుకనే ఎంత పెద్ద కన్సల్టెంట్ అయినా కూడా, ఎంత పెద్ద పినాకిల్ అవార్డ్స్ వచ్చినా కూడా, టీచింగ్ స్కిల్ లేకపోతే స్టూడెంట్కి అర్థం కాదు. గో ఫర్ సేవ్. నాకు కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది సన్డ్రీ క్రియేటర్స్ అంటే ఏంటి. అంటే రియల్ టైంలో సన్డ్రీ క్రియేటర్స్ వాడతారని అన్నది లేదండి. అక్కడ ఏం టెర్మినాలజీ వాడతారు, లైబిలిటీస్ని వాడతారు డైరెక్ట్గా కొంతమంది, అయితే మరి క్రెడిట్ని వాడతారు కొంతమంది. టెర్మినాలజీస్ వేరు కానీ కాన్ఫిగరేషన్స్. ఓకేనా. క్రియేషన్ ఆఫ్ వెండర్ మాస్టర్ XK01, చేంజెస్ ఇన్ వెండర్ మాస్టర్ XK02. ఓకే, బాగానే ఉంది. ఈ డాక్యుమెంట్ నంబర్ ఏం చేసేది, మనము ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ 01 ఫర్ జనరల్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ 19, 15, 17 ఇదే డాక్యుమెంట్ టైప్స్ కృష్ణ. నిన్న మీరు ఒక ఎర్రర్ పంపించారు చూసారు వాట్సాప్లో, అది బీఆర్ని వచ్చింది కదా, అది కస్టమర్కి సంబంధించింది. ఈ డాక్యుమెంట్ టైపు జనరల్గా ఎస్ఏపి ఇచ్చింది. మీరు స్వతహాగా ప్రతి కంపెనీలోనూ కూడా సేమ్ డాక్యుమెంట్ టైప్స్ యూజ్ చేయరు, వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు. అది అక్కడ డిస్ప్లే అవుతుంది అంతే, క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ స్టార్టింగ్ లెటర్స్ మాత్రం జనరల్ గా ఉంటాయా? కే అంటే వెండర్స్, డి అంటే అవును కస్టమర్స్ అన్ని. అవును. ఓకే. సో ఇప్పుడు నేను నంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు నంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తున్నాను, రీజన్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా సీరియల్ నంబర్స్ కావాలి కదా మనకి. సీరియల్ నంబర్స్ లేకపోతే ఎలాగండి, అవునా కదా. ఇప్పుడు చూడండి FBN1 /FBN1. ప్రఫుల్లా మీరు నాకు కొంచెం అందుబాటులో ఉండండి. కంపెనీ కోడ్ పెన్సిల్ మార్క్ ఇంటర్వల్స్, సెలెక్ట్ ఇన్సర్ట్ ఇంటర్వల్స్. 19 క్రియేట్ చేస్తున్నానండి, 2017 అండి. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 101 to 200. ఇప్పుడు పర్చేస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఏమొస్తుంది, ఆల్ పర్చేజెస్ విల్ బి స్టోర్డ్ ఇన్ నంబర్ రేంజ్ 19.
సో ఇప్పుడు ఒక పర్చేజ్ అంటే ఇప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసినప్పుడు మీకు డాక్యుమెంట్ నంబర్ ఏమొస్తుందంటే 101 వస్తుంది, అవునా కదా? ఓకే, కేజెడ్ డాక్యుమెంట్ 15. ఓకే, ఇది 15 అండి. కేజెడ్ అంటే అవుట్ గోయింగ్ పేమెంట్ అండి. 2012 300 అండి. నెక్స్ట్ ఏంటిది? డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ కా, ఇది పెద్ద అవసరం లేదు, ఎవరు వాడట్లేదు, ఎండ్ యూజర్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఇదంతా. కాన్ఫిగరేషన్ 3012 400. గో ఫర్ సేమ్ అండి. ఇప్పుడు జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను, జర్నల్ ఎంట్రీస్ రాశాను కింద. రేపు మనము ఇంకో రిపోర్ట్ చూసిన తర్వాత మీకు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి జర్నల్ ఎంట్రీస్ మీద, నేనే క్లాసెస్ చెప్తాను, ఓకేనా? మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుంది, అట్ ద సేమ్ టైము నా థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి. నాట్ టుమారో, ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద థియరిటికల్ క్లాసెస్. ఇప్పుడు చూడండి, పర్చేజ్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43, అవునా? ఇది ఎండ్ యూజర్ జాబ్ అనమాట. ఇప్పుడు ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు. ప్రెస్ ఎంటర్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, F-43 కదండి జనరల్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్. ఇది 2 స్క్రీన్స్ లో కూడా చేయొచ్చు బ్రదర్. F-43 లోనే కాదు, FB60 కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ ఎంట్రీ FB60 కూడా చేయొచ్చు. ఎందుకు FB60 చూపిస్తా, కొంచెం ఫ్రీగా ఉంటుంది మీకు, ఎందుకంటే ఓకేనా. మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఆల్రెడీ ప్రఫుల్ అని ఉంది, లేకపోతే యూ కెన్ స్విచ్ యువర్ కంపెనీ కోడ్. ఫస్ట్ వెండర్ని పికప్ చేయండి. కృష్ణ 1 కృష్ణ 2రా? కృష్ణ 1లోకి వెళ్దాం. చూసారా, లిస్ట్ ఆఫ్ వెండర్స్ వచ్చేసింది ఇక్కడ. ఇక్కడ జనరల్గా ఎంతమంది వెండర్స్ ఉన్నారో, ఎందుకు ఒక కంపెనీ కోడ్లో మల్టిపుల్ వెండర్స్ ఉంటారన్న మాటని ఇక్కడ చూపించాను అనమాట, ఓకేనా. ఇక్కడ జిఎల్ అకౌంట్ని పికప్ చేయండి, సింపుల్ బ్రదర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. క్రెడిట్ జిఎల్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్, జర్నల్ ఎంట్రీ ఏముంది, ఇన్వెంటరీ అకౌంట్ పక్కన డెబిట్ ఉంది. ఇది బై డిఫాల్ట్ క్రెడిట్ వచ్చింది, ఇది డెబిట్. అమౌంట్ ఎంత పెడదామండి? ఇక్కడ అమౌంట్ ఎంత? ఒక 1000 రూపీస్ పెడదాం సార్, ఓకేనా. 1000 వాల్యూ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఇవ్వాలని రూల్ లేదు, అది అడిగితే ఇవ్వచ్చు. ఇన్వెంటరీ, ఓకేనా. బిజినెస్ ఏరియా ఇస్తారా? PF01, ప్రెస్ ఎంటర్. వాల్యూ డేట్, ఇన్వాయిస్ డేట్ అడుగుతుందండి, ప్రెస్ ఎంటర్, ఓకేనా. సో ఇక్కడ గో ఫర్ సిమ్యులేట్కి వెళ్తారా ఒకసారి? గో ఫర్ డాక్యుమెంట్, గో ఫర్ సిమ్యులేట్. ఇన్వెంటరీ సింపుల్ అండి, మ్యాచ్ విత్ ద థింగ్స్. ఇన్వెంటరీ పక్కన ఏముంది? 40 ఉంది. ఇక్కడ కూడా ఇన్వెంటరీ పక్కన 40 ఉంది. టు వెండర్ అకౌంట్ 31, వెండర్ అకౌంట్ 31. ట్రాన్సాక్షన్ మ్యాచ్ అయిందండి, జర్నల్ ఎంట్రీ. సో గో ఫర్, కొంచెం ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఆటోమేటికలీ క్రియేటెడ్ విల్ బి డిలీటెడ్. ఏమైందా ఇది? సేవ్ చేయి. yes exactly, even the automatically created lines will be deleted. సేవ్ చేస్తే ఏంటి ప్రాబ్లం అవుతుంది? స్మాల్ ఎర్రర్ వస్తుంది, అది ఏంటో చూస్తాను. బ్రేక్ డౌన్ ఇంటూ ఇన్స్టాల్మెంట్ నాట్ పాసిబుల్ అంటుంది. ఇన్స్టాల్మెంట్స్ ఏంటి? లెట్ మీ పోస్ట్ అండి. అసలు ఎందుకు వస్తుందో ఈ ఎర్రర్ తెలియాలి కదా మనకి, సాల్వ్ చేయాలి, థింగ్స్ అవ్వాలి.
అరే అమ్మ దేంట్లో సేవ్ చేద్దాం ఇక్కడే. రైట్. థర్టీ వన్ పక్కన ఏముంటుంది? వెండార్ కదండి. 31 ఇస్ ద పోస్టింగ్ కి విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ వెండార్. ఓకేనా? ఇక్కడ క్లియర్ గా స్పెసిఫై చేసి ఇంతకుముందు మనం 50-40 యూజ్ చేసాం కదా, ఇప్పుడు 50 బదులు 31 అనమాట క్రెడిట్ అనమాట టువర్డ్స్ సప్లయర్. 40 రిమైన్స్ ద సేమ్ డెబిట్. ఇప్పుడు బిసైడ్ 31, సో దిస్ పోస్టింగ్ కి విచ్ కంట్రోల్స్ ద జిఎల్స్ అండి. 31 పోస్టింగ్ కి కాబట్టి విచ్ కంట్రోల్స్ ద వెండర్స్. సో అందుకనే వెండర్ పికప్ అయింది. అమౌంట్ ఎంత 1000 ఇస్తే ఎందుకు ఇష్యూస్ వస్తుంది? టెక్స్ట్ ఏమి ఇద్దాం? ఇన్వెంటరీ 40 ఇన్వెంటరీ అకౌంట్ గివ్ అమౌంట్ స్టార్ టెక్స్ట్ ప్లస్ దానికి కూడా ఇన్వెంటరీ ఇస్తారా? బ్యాంక్ ఇవ్వరా? సార్ ఓకే ఓకే, నెవర్ మైండ్. యా గాట్ ఇట్. సార్ ఒక్క నిమిషం సార్, డేటా పోస్టింగ్ అయిన తర్వాత మనం మాట్లాడతాము. ఎందుకంటే ఎర్రర్ ఎక్కడ వస్తుందో మనకు ఐడియా రావడం లేదు. సో ఒక్క నిమిషం. పేమెంట్ టర్మ్స్ బై డిఫాల్ట్ అప్డేట్ అయిపోయింది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి పోస్ట్ చేస్తాను. రికార్డింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇక్కడ 40 సెకండ్స్ స్క్రీన్ లో 40 అన్నమాట. టెక్స్ట్ ప్లస్ PF01 పోస్ట్ అవుతుంది. ఇట్స్ నో వరీస్. మనకి ఇందాక పోస్ట్ అవ్వలేదంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయటం వల్ల పార్షల్ పేమెంట్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేశారు. అది ఎక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేశారంటే ఆ ఎర్రర్ చెప్తాను చూడండి సార్. ఏం లేదు, /OBB8 లో అసలు ఇది ఎవరు సెలెక్ట్ చేయరు. ఇది ఎవరో ట్రైనర్ ఇది ఈ ఆప్షన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అన్నది సెలెక్ట్ చేశారు. కానీ అసలు 0001 అంటే ఏంటి? పేయబుల్ ఇమీడియట్లీ. ఎవరో చేశారు. ఓకేనా? సో ఇది నాట్ రిక్వైర్డ్ అనమాట. ఎవరో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల మనకి అలా వచ్చింది. ఓకే, నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి వెరిఫైడ్. ఒక్కొక్కసారి ఎర్రర్ అంటే రెడ్డే ఉండదు, గ్రీన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్ ఏంటి? ఇప్పుడు మనం 1000 రూపీస్ పర్చేస్ చేసాం కదండి. వీ హ్యావ్ టు పే ద మనీ టు వెండర్ ఫర్ 1000 రూపీస్. సో F-53/F-53 ఇది ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్స్ లోనే సేమ్ పాత్ లోనే ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ మిస్ అయింది. నేను కృష్ణ మీకు పంపించారు కదా, ఇక్కడ అది కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అనమాట. ఇది అవుట్ గోయింగ్ పేమెంట్, మీరు పంపించింది ఇన్కమింగ్ పేమెంట్. బిఆర్ అన్నది డాక్యుమెంట్ టైప్, దానికి నంబర్ రేంజ్ మిస్ అయింది. మీకు అర్థమైందా? మనం ఆల్రెడీ నంబర్ రేంజ్ ఇక్కడ KZ కి మెయింటైన్ చేసాం కదా.
ఇలా ఎలా అయితే మెయింటైన్ చేశానో అక్కడ అలానే బిఆర్ కూడా ఒక నంబర్ రేంజ్ మెయింటైన్ చేయాలి. ఆ పాయింట్ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? Give the document date. From which bank account you are going to release the money? From Indian bank account. You are going to release 1,000 rupees on this particular check specified date, and you are paying money to the payment to vendor, and this transaction belongs to this business area, and you are paying to this vendor and Krishna Private Limited. So select process open items. ఇక్కడ ఏమైంది, ద ఇన్కమింగ్ పేమెంట్ ఈస్ మ్యాచ్డ్ విత్ ద ఇన్వాయిస్ అండి, అందుకోసమే జీరోస్ వచ్చింది. దీన్ని క్యాష్ అప్లికేషన్స్ అని అంటారు. గో ఫర్ సేవ్. ఓకేనా? ఇప్పుడు మనం 1,000 రూపీస్ పర్చేస్ చేసాం, 1,000 రూపీస్ పేమెంట్ చేసాం కదా. వెండర్ రిపోర్ట్ని చూద్దామండి. FBL1N. గెట్ బ్యాక్ టు ద మెయిన్ స్క్రీన్. ఇక్కడ చూడండి, అకౌంట్స్ పేబుల్స్. గో ఫర్ అకౌంట్. FK10 అనేది నాట్ రిక్వైర్డ్. ఒక్క నిమిషం. అకౌంట్స్ పేబుల్స్, నెక్స్ట్ అకౌంట్ FBL1N. here display change line items, give the vendor account, pick from F4 అండి. మీరు ఎప్పుడైనా సరే కంపెనీ కోడ్ని స్పెసిఫై చేసిన తర్వాత వెండర్ని స్పెసిఫై చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్సెస్, ఫస్ట్ ప్రయారిటీస్ కంపెనీ కోడ్. సెలెక్ట్ ఆల్ ఐటమ్స్. ఆల్ ఐటమ్స్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటి? క్లియర్డ్ ఐటమ్స్ అంటే ఏంటి? ఆల్ ఐటమ్స్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్స్ అంటే మనం బిల్లు పే చేయలేంది. ఓపెన్ ఐటమ్స్ అంటే పెండింగ్ బ్యాలెన్సెస్. ఇప్పుడు చూడండి, మనం పే చేస్తాం కాబట్టి దెర్ ఇస్ నో పెండింగ్ ఇన్వాయిసెస్. క్లియర్డ్ కాబట్టి ఇక్కడ చూడండి, మీరు క్లియర్ చేసిందంతా ఇన్వాయిస్తో సహా అన్ని చూపిస్తుంది. చూసారా, మనం 1000 రూపాయలు పెట్టి కొనం. KR అంటే పర్చేసెస్, KZ అంటే అవుట్ గోయింగ్ పేమెంట్. సో ద అవుట్ గోయింగ్ పేమెంట్ ఈస్ మ్యాచ్డ్ విత్ ద పర్చేసెస్ అండ్ ద బ్యాలెన్స్ ఇస్ 0. ఇది క్లియర్డ్. ఆల్ ఐటమ్స్ అంటే విచ్ ఇన్క్లూడ్స్ క్లియర్డ్ అండ్ అన్క్లియర్డ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఎనీ క్వశ్చన్స్? దిస్ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి వెరిఫై చేయండి. విల్ డిస్కస్ మెనీ థింగ్స్ బై టుమారో. క్లియర్? నేను రికార్డింగ్స్ ఇంకో 10 minutes లో పంపిస్తానండి, ఒక 2-3 కాల్స్ చేసిన తర్వాత. ఓకే కృష్ణ? కృష్ణ, మీకు అర్థమైందా? అండ్ మీకు ఎర్రర్ వచ్చినప్పుడు బిఆర్ డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయమంటే ఎక్కడ చేయాలి మీరు? ఇక్కడ ఈ నంబర్ రేంజ్ మిస్ అయింది, FBN1. అంటే ఈ నంబర్ రేంజెస్ బిలాంగ్స్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అది ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ దేనికి సంబంధించింది? ఇది వెండర్ మాస్టర్ కి సంబంధించింది. అసైన్ నంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్ త్రూ ది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే అసైన్ నంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్ అంటే ఈ నంబర్ రేంజ్ ని మీరు వెండర్ అకౌంట్ గ్రూప్ కి ఇంటిగ్రేట్ చేశారు. ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ ద్వారానే కదా వెండర్ మాస్టర్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఆలోచించాలి మీరు, నేను చెప్పేది కాదు. ప్రొఫైల్ ఎలా అనలైజ్ చేయాలన్నది, ఎలా చదవాలన్నది మీకు ఇప్పుడు అర్థమైంది. అవునా కదా? ఇలానే ఉంటుందండి సబ్జెక్ట్ అంతా కూడా. కొంచెం ఈరోజు ఫస్ట్ స్టెప్ కొంచెం దిగేము, ముందు దిగుతాం. ఓకేనా? I'll send the recordings and I will send the updated text. Have a nice day. Thanks. Bye.